ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైనటువంటి వాగ్దానం. ఈ నూతనమైనటువంటి దినమున అందరము ఆ వాగ్దానమును ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 1వ లేఖనం. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. దేవుడు స్పష్టంగాను అందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ జనాంగాన్ని దేవుడు పిలుస్తున్నాడు. అది తూర్పు నుండి పడమటి దిక్కు వరకు, ఉత్తరం నుండి దక్షిణ దిక్కు వరకు కూడా భూ నివాసులందరినీ కూడా తన యొద్దకు రమ్మని, ఆ నిజమైన దేవుని యొద్దకు రమ్మని దేవుడే పిలుచుచున్నాడు. మనం ఆయన పిలుపులు ఏమాత్రం కూడా మనకు వినిపించటలేదు. కారణం, మనం ఈ లోకమే సర్వము అని తలంచుచున్నాం. ఈ లోకములోని వ్యక్తులే సర్వస్వము అని తలంచుచున్నాం. అలాగే ఈ లోకములో ఉన్నటువంటి మరి సర్వ సంపదలే మనం శాశ్వతమని తలంచుచున్నాం. కానీ దేవుడు మరి ఇవన్నీ కూడా వ్యర్థమని ఆయన గ్రంథంలోనే స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం బ్రతుకు దినములన్నిటి కూడా దేవుని చెంత నివసించినట్లయితే, దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే ఆ పిలుపుకు ఒక సార్థకత ఉంటుందని, మరి ఆ పిలుపులో ఆంతర్యము దాగి ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం విశ్రాంతి లేని జీవితాలు ఈ లోకంలో జీవిస్తున్నాం. కనుకనే దేవుడు స్పష్టంగా ఈ దినమున తన వాగ్దానం ద్వారా సర్వజనులారా నా యొద్దకు రండి, సర్వలోక నివాసులారా నా యొద్దకు రండి, మరి భూదిగంత నివాసులారా నా యొద్దకు రండి అంటున్నాడు. మరి మనం వస్తామన్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ఈ దినమైనా ఆయన పిలుపుని అందుకొని, ఆయన వాగ్దానం అందుకొని ఆయన యొద్దకు రావాలి అనుకున్నట్లయితే, ఆయన యొద్ద నివసించాలి అనుకున్నట్లయితే అందరూ కూడా తలలు వంచి ప్రభువునందు ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు పేరిట అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మహాగణుడ, పరిశుద్ధాత్మ దేవుడ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానమును మేమందరము కూడా ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేసినందుకు వందనములు చెల్లించుకుంటున్నాం. నాయన, ఈ దినము నుండైనా నీ ప్రియబిడ్డలు ఎక్కడైతే తప్పిపోయినారో, జారిపోయినారో, పడిపోయినారో వారందరూ తిరిగి మరలా మీ చెంతకు రావడానికి మీరు కృప చూపి వాగ్దానం ఇచ్చినందుకై వందనములు చెల్లించుకుంటూ, వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటున్నా. నన్ను నేను మీ పాదాల దగ్గర అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను, మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.